తిరుమల కమాండ్ కంట్రోల్స్ దేశానికి ఆదర్శం అనమాట. నేను చూద్దాం. తిరుమల కమాండ్ కంట్రోల్ దేశానికి తలమానికం అని తిరుమల క్షేత్రం టెక్ మంత్రంగా ఉందని చెప్తున్నారన్నమాట. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు అత్యాధునిక సాంకేతికతలను ఆదర్శంగా నిలుస్తుంది. అలిపిరి వద్ద తనిఖీలు, భక్తుల రద్దీని లెక్కించడము, లడ్డూ ప్రసాద వితరణలో పారదర్శకత పెంచడము, ఇలా తిరుమల అనేక కీలక అంశాలు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిఘా నెలలా సాగుతున్నాయి. అంటే అలిపిరి వద్ద తనిఖీ చేయడము, భక్తుల రద్దీ ఎంత ఉందో దాన్ని లెక్క చేయడము, అలాగే లడ్డూ ప్రసాద పంపిణీలు ఏ విధంగా జరుగుతుందో చూడడం అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే నిఘా నెలలోనే జరుగుతుందన్నమాట. 2020 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ వ్యవస్థ ప్రవేశపెట్టారన్నమాట. ఇది జాతీయ స్థాయిగా కూడా ప్రశంసలు అందుకుంది. ఈ సాంకేతికత అమలు చేసేందుకు దేశంలోని పలు కీలక దేవస్థానాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. శ్రీకాళహస్తికి ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధమైంది. మహాశివరాత్రి తర్వాత తిరుమల టెక్నికల్ బృందం క్షేత్రస్థాయి పరిశీలించి పనులు జరిపించాలన్నమాట అలా అనుకుంటుంది. అలాగే వారణాసిలోని విశ్వేశ్వర ఆలయ అధికారులు కూడా చర్చలు జరుగుతున్నమాట. త్వరలో కూడా అక్కడక్కడ ఈ సాంకేతిక అమలు కానుందనమాట. అలాగే అయోధ్య రామ మందిరము, గుజరాత్లో సోమనాథ్ ఆలయాల్లో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. బెజవాడ కనకదుర్గ ఆలయంలో కూడా ఏర్పాటు ప్రతిపాదన ఉన్నాయన్నమాట. శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణ ప్రక్రియను కూడా ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ సిస్టమ్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం 60 లడ్డు కౌంట్ల వద్ద అత్యాధునిక కెమెరాను ఏర్పాటు చేశారు. భక్తుల సంఖ్యను బట్టి ఎన్ని కౌంటర్లు తెరవాలి, ఎన్ని లడ్డూలు తాజాగా తయారు చేయాలి, ఏ కౌంటర్లో రద్దీ ఎలా ఉంది అనే సమాచారం కూడా అధికారులకు ముందే తెలుస్తుంది. దీనివల్ల లడ్డూలు మిగులు లేదా కొరత లేకుండా సరఫరా వ్యవస్థ మెరుగుపరుస్తున్నారు. క్యూలైన్లో భక్తులు ఎంత సమయం ఉంటున్నారు, ఎవరైనా అనధికారికంగా లడ్డూలు పొందుతున్నారా వంటి విషయాలు సైతం తెలుసుకోవచ్చు అనమాట. దీనివల్ల ధరల బెడద తగ్గి సామాన్య భక్తులకు ప్రసాదం త్వరగా అందుతుంది. ఇది అనమాట. అంటే తిరుమల అంతా టెక్నిక్గా మారుతుంది అనమాట. అలాగే ఐడిఎఫ్ని ఏర్పాటు చేసి ఇంకా తిరుమల టెక్నికల్గా డెవలప్ చేయాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.